నెల్లూరులో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం రింగ్ రోడ్ నిర్మించేందుకు సిద్ధమైంది. నెల్లూరు చుట్టూ 86 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యేలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇంతలో నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ అంశంపై బాంబు పేల్చారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని చాలా రోజులుగా ప్రతిపాదనలున్నాయి. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ కు హామీ ఇచ్చారు. 42 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని 2018లోనే అనుమతి కూడా వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ బాధ్యతల్ని కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. 2022లో ఫైనల్ రిపోర్ట్ కూడా సమర్పించారు. ఆ తరువాత చర్చలు జరిగినా పనులు మాత్రం మొదలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఓఆర్ఆర్ ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పురోగతిపై ఒక సమావేశం నిర్వహించారు. లేబూరు బిట్ 2 నుండి ఉత్తర రాజపాళెం వరకు రోడ్డును అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇటీవల జరిగిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తమ సూచనలు, సలహాలు అందించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నెల్లూరు నగరం చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని, తమ భూముల విలువలు పెరుగుతాయని ఓఆర్ఆర్ ప్రతిపాదిత ప్రాంత ప్రజలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు. నెల్లూరు రింగ్ రోడ్డు వస్తుందంటే చాలా సంతోషం. దాన్ని మన ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ వాళ్ళంతా దాన్ని త్వరితగతిన చేయాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ఈ విషయమై త్వరితగతిన శాంక్షన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. రింగ్ రోడ్డు వల్ల రైతాంగం మంచిగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ రవాణా వ్యవస్థ బాగా విపరీతంగా అందుబాటులో అందరికీ రావడం వల్ల అటు రైతు కూలీలు, వ్యాపారస్తులు విపరీతంగా డెవలప్ పేరు పొందొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ పై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. నెల్లూరుకు ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదన్నారు. గతంలో ట్రాఫిక్ ట్రంక్ రోడ్ మీద వెళ్లేదని, బైపాస్ రావడంతో ట్రాఫిక్ సమస్య తగ్గిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ కు 2 నుండి 3,000 కోట్ల నిధులు అవసరమని, ప్రభుత్వ అజెండాలో నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ లేదని, భవిష్యత్తులో నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. నెల్లూరు ట్రంక్ రోడ్డు హెవీ ట్రాఫిక్, అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది. మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు. అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే 2,000 నుంచి 3,000 కోట్లు కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం. ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజున్న నేషనల్ హైవేకి రైట్ సైడ్, ఈస్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. మంత్రి నారాయణ ప్రకటనతో తమ సిటీకి రింగ్ రోడ్ వస్తుందని అనుకున్న నెల్లూరు వాసుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లినట్టయింది.